మంచి భవిష్యత్తు కోసం ఎడారి దేశానికి వెళ్లిన ఒక కుటుంబం ఇప్పుడు తమ సొంత బిడ్డ కోసం కోర్టులు, పోలీస్ స్టేషన్లు, జైలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కొడుకును తిరిగి పొందాలనే తల్లిదండ్రుల పోరాటం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. హైదరాబాద్ పాత బస్తీ ఈద్ బజార్కు చెందిన మహమ్మద్ జావీద్, ఐషా బేగం దంపతులు కోవిడ్కు ముందు ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లారు. జావీద్ డ్రైవర్గా ఉద్యోగం చేయగా ఐషా బేగంకు కూడా అక్కడే పని దొరికింది. ఉద్యోగాలకు వెళ్లే సమయంలో చిన్న కుమారుణ్ణి జావీద్ చెల్లి మహమ్మదీ బేగం వద్ద వదిలి వెళ్లేవారు. మొదట్లో చిన్నారిని ఎంతో ప్రేమగా చూసుకున్న మహమ్మదీ బేగం కొంతకాలానికి ఆ బిడ్డను పూర్తిగా తన దగ్గరే ఉంచాలన్న అన్న వదినపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే తమ కుమారుడిని ఇవ్వడానికి జావీద్, ఐషా బేగం అంగీకరించటం లేదు. అప్పటి నుంచే కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని చెప్తుంది ఐషా. 6 సంవత్సరాల పాటు దుబాయ్లో పనిచేసిన ఐషా బేగం వీసా గడువు ముగియడంతో భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత తమ కుమారుడిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక దుబాయ్ కోర్టును ఆశ్రయించిన దంపతులు తమ వాదనలు వినిపించారు. సుదీర్ఘ విచారణ అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకే అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయేషా చెప్తుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత జావీద్ తన చెల్లి ఇంటికి వెళ్లి కుమారుని అప్పగించాలని కోరగా అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం మహమ్మదీ బేగం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో జావీద్ను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు కంటతడితో వివరిస్తుంది ఐషా. ఒకవైపు దుబాయ్ జైల్లో తండ్రి, మరోవైపు భారత్లో తల్లి, ఇద్దరూ ఒకే ఆశతో బతుకుతున్నారు. తమ కుమారుడిని తిరిగి కౌగిలించుకోవాలనే ఆశతో న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐషా బేగం కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాసి తన భర్తను విడుదల చేయటంతో పాటు తన కుమారుని సురక్షితంగా భారత్కు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఈ కుటుంబం చేస్తున్న ఆరోపణలపై మరోవైపు మహమ్మదీ బేగం స్పందన ఏమిటి? దుబాయ్ అధికారుల వైఖరి ఏంటి? కేంద్ర విదేశాంగ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.